హరి ఓం. శ్రీ రమణ భాషణలు 631. ఒక భక్తుడు అడుగుతున్నాడు, ఆత్మవిచారము అతివాహిక, పురీయాష్టక లేక జీవాత్మకు దారి తీస్తుంది, అవునా? ఆత్మవిచారణ చేస్తే అది జీవాత్మ వైపుకి దారి తీస్తుంది. నేనెవరిని అని ప్రశ్నిస్తూ ఉంటే అది జీవాత్మకు దారి తీస్తుంది అన్నాడు. అవునా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, అవును, దానిని శరీరము అన్నారు, సూక్ష్మ శరీరము అన్నారు. దృష్టి భేదాన్ని బట్టి దానికే దేహవాసము, వ్యక్తి, జీవుడు అని పేర్లు అన్ని ఒకటే. వృత్తి జ్ఞానమని సామాన్యంగా వస్తు విషయాలలో కలిపి వాడతాం. వృత్తి జ్ఞానము అని సామాన్యంగా వస్తు విషయాల్లో కలిపి వాడుతాం. అవి లేకపోయాక ఆత్మవృత్తి లేక కర్తృత్వ వృత్తి మిగులుతుంది. వృత్తి జ్ఞానం లేకపోతే ఆత్మవృత్తే మిగులుతుంది. ఆత్మవృత్తే జ్ఞానం అంటే నేను అన్న తలంపై జ్ఞానం, అదే ప్రకాశం, అదే వెలుగు, అదే తెలివి. అది లేకుండా అజ్ఞానం పోదు. నేను అన్నది ప్రకాశం, తెలివి. నేనే తెలివి, నేనే ప్రకాశం, నేనే జ్ఞానం అన్నది పోతే ఈ అజ్ఞానం పోదు. ఏమైపోతుంది? నేనే జీవుణ్ణి, నేనే దేహాన్ని అన్నది ప్రబలుతుంది. ఇదే అజ్ఞానం. కాబట్టి ఆత్మవృత్తి జ్ఞానము. ఆ జ్ఞానం లేకపోతే అజ్ఞానం వదలదు. ఈ పుర్యష్టకం కూడా వెలి విషయాలతో కలవదు. పుర్యష్టకం అంటే ఈ జీవుడు. ఆత్మ ఒకే రీతిగా మధురాతి మధురంగా భాషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నేను అంటే తెలివి, నేను అంటే వెలుగు, నేనంటే ప్రకాశం, నేనంటే జ్ఞానం, నేనంటే సత్, నేనంటే చిత్ అని గనుక నేను నీ స్వరూపమును నీవు స్మరిస్తూ పోతే నేనంటే జీవుడను, నేనంటే దేహమును అనే అజ్ఞానం తొలగిపోతుంది. ఆత్మ ఒకే రీతిగా ఎప్పుడు మధురంగా అలాగ ఉండనే ఉంటుంది అన్నారు భగవాన్. మరి ఈ ఒక్క ముక్క పట్టుకున్నా చాలు కదా. చాలమ్మా.